హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ల ప్రైజులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ మంత్ మినిమం 1000 రూపాయలు 1500 పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీకు 10 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్లో రేట్లు పెరిగిన తర్వాత కూడా కన్సిడర్ చేయదగ్గ ఓన్లీ ఒక 5 ఫోన్లు చెప్తాను. వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీకు అర్జెంట్ ఫోన్ కొనాలి ఖచ్చితంగా అనుకుంటే ఈ 5ని మీ దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకోండి. లిస్ట్ లాగా రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు 13,000 కొన్న ఫోను ఇప్పుడు 17,000-18,000 దాకా అయింది. ఇంతకుముందు 15,000 రూపాయలకు కొన్న ఫోను ఇప్పుడు 22,000-23,000 దాకా అయింది. అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ప్రజెంట్గా గ్లోబల్గా చిప్ షార్టేజ్ ఇష్యూ ఉండటం వల్ల స్మార్ట్ ఫోన్ల కంపెనీలు అన్ని ప్రైజులు పెరుగుతున్నాయి. బట్ దీనివల్ల మనం ఫ్యూచర్లో ఎంత నష్టపోతామో మీకు అర్థం అవుతుందో కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నాకైతే క్లియర్గా సీన్ మొత్తం కనపడుతుంది, ఫ్యూచర్ సీన్ మొత్తం. ఎందుకంటే ఇప్పుడు 13,000 రూపాయల్లో లాంచ్ అవ్వాల్సిన ఫోను 18,000 రూపాయల్లో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత వర్షను ఎక్కడ పెడతారు ప్రైజు? 13,000 దగ్గర మళ్ళీ తీసుకొచ్చి పెట్టరు. ఏదైతే పెంచిన ప్లేస్ ఉందో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కదా, ఇక్కడే పెడతారు మళ్ళీ. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కూడా మీరు ఇదే ప్రైస్లో కొనాలి, ఇక్కడికి మళ్ళీ రావు. అంటే ఇంతకుముందు మీరు 10,000 రూపాయలు అనుకున్న బడ్జెట్ 15,000 అవుద్ది. ఇంతకుముందు 15,000 రూపాయలు అనుకున్న బడ్జెట్ 20,000 అవుద్ది. ఇది మీకు అలవాటు అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక స్ట్రాటజీయో లేకపోతే గ్లోబల్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూ కావచ్చు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మళ్ళీ ఫోన్లు అదే ప్రైజెస్కి ఖచ్చితంగా రావు, గుర్తుపెట్టుకోండి, రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదంతా మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను. ఎనీవేస్, నేను మీకు ఒక 5 ఫోన్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం స్టిల్ కొంచెం ఓకే పెరిగినాయి, ఇవి కూడా పెరిగినాయి, ఏదో ఒకటి వేసేద్దాంలే అనే ప్రైజ్లో ఉన్నవే ఇవంతా. కానీ ఇవి గొప్ప గొప్ప ఫోన్స్ ఏం కావు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు తక్కువ బడ్జెట్లో ఒక 5G ఫోన్ కావాలి అంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది, పోకో M7. ఇంతకుముందు 9,999 రూపాయలకు ఉండేది, అది ఇప్పుడు 12,000 రూపాయలకి అయింది. HD+, అలాగే మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 2, 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5160 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇంతకుముందు 9,900 ఉండేది, ఇప్పుడు 12,000, మినిమం 3,000 పెరిగిపోయింది. బట్ అక్కడ అంతకంటే వేరే ఆల్టర్నేటివ్ ఏది కనపడలేదు నాకు. రెండు ప్లాట్ఫామ్స్లో చూసాను, ఫ్లిప్కార్ట్, అమెజాన్, రెండింటిలో చూసాను. దీనికన్నా గొప్ప గేమ్ కనపడలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది మీకు రియల్మీ P4 లైట్ 13,000-14,000 రూపాయల బడ్జెట్లో కొంచెం ప్రైస్ పెరిగితే, ఇంతకుముందు ఇది మీకు 11,000 ఉండేది, ఇప్పుడు మీకు ఇది 13,000 అయింది. దీంట్లో మీకు 144Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్ 6300 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్, 7000 mAh. ఇవి రెండే ఇక్కడ 12,000 రూపాయలు ఒకటి, 13,000 రూపాయలు ఒకటి. ఇవి రెండు కూడా అరౌండ్ 10,000 రూపాయలకి ఎంత ముందు ఉన్నవే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు కొంచెం పైకి వెళ్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రియల్మీ P4 ఇప్పటికీ స్టిల్ బెస్ట్ డీల్ ఇది. అండ్ ఇది ఇంతకుముందు 17,000కి వచ్చేది, ఇప్పుడు 18,000కి వచ్చింది. బట్ స్టిల్ ఇక్కడ మీకు 15,000 దాటితే మాత్రం దీన్నే తీసుకోండి, మినిమం దీన్ని తీసుకోండి. ఇంకొక 2 ఫోన్లు కూడా ఉన్నాయి, బట్ అవి 2 అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి ప్రజెంట్గా. ఇది మీకు AMOLED 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ప్రాపర్ డిస్ప్లే ఇది. అలాగే డైమండ్స్ 7400, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. నన్ను అడిగితే ఈ పట్ల బడ్జెట్లో ప్రజెంట్గా మీకు కళ్ళకి కనపడే ఒకే ఒక ఆప్షన్ ఇది ఒకటే, మీకు మంచిగా కనపడేది అండ్ మంచి సాలిడ్ ఫోన్ కూడా ఇది ఒక్కటే. సో నన్ను అడిగితే రియల్మీ P4 ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ ప్రజెంట్గా ఈ బడ్జెట్లో. ఫైనెస్ట్ ఫోన్స్ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వివో T5X, ఇది కూడా మీకు మంచి ఫోనే, అరౌండ్ 18,000కి వస్తుంది. సో మీకు 120Hz రిఫ్రెష్ రేట్, LCD స్క్రీన్ ఇస్తారు దీంట్లో. డైమండ్స్ 7400 ప్రాసెసర్, అలాగే మీకు LPDDR4X UFS 3.1, మీకు సేమ్ మంచి బ్యాటరీ వస్తుంది, 7400 ఏమో వస్తుంది బ్యాటరీ. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచిగా ఉంది. ఒకవేళ మీకు AMOLED కావాలంటే 19,000 పెట్టాలి. సేమ్ ఫోను, డిస్ప్లే మారిపోద్ది, దాన్ని వివో T4R అంటారు. ఇందులో LCD స్క్రీన్ ఉంటుంది, దాంట్లోనే AMOLED స్క్రీన్ ఉంటుంది. రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు 2 ఫోన్స్ చెప్తా. ఇవి ప్రజెంట్గా మీకు ఒకటి CMF Phone 2 Pro, ఇది ప్రజెంట్ సేల్లో లేదు, స్టాక్లో ఉండట్లేదు. వచ్చినా కానీ 1-2 పీస్లే ఉంటున్నాయి ఫ్లిప్కార్ట్లో. ఒకవేళ ఆఫ్లైన్లో దొరికితే చూసుకోండి. మొన్నటిదాకా ఇది 15,000 రూపాయలకి మంచి డీల్ లాగా ఉండేది, ఇప్పుడు ఇది 17,000, 18,000 అయింది. బట్ స్టిల్ ఇక్కడ ఉన్న మంచి ఆప్షన్ ఇది. AMOLED 120Hz రిఫ్రెష్ రేటు, 50+50, దీనికి టెలిఫోటో లెన్స్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ, డైమండ్స్ 7300 ప్రాసెసర్, మంచి ప్రాసెసరే. 5000 mAh బ్యాటరీ, ఇది ఒకటే ఇంట్లో తక్కువ బ్యాటరీ మిగతా వాటితో కంపేర్ చేస్తే, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో నన్ను అడిగితే ఇది దొరకట్లేదు, దొరికితే తీసుకోండి, మంచి ఫోనే. ఆ తర్వాత మీకు ఒప్పో K13, చాలామంది నేను సజెస్ట్ చేసిన వాళ్ళు కొన్నాళ్ళు చాలామంది మీలో ఉండే ఉంటారు. K13 మీకు అరౌండ్ 15,000కి వస్తున్నప్పుడు దీన్ని తీసుకోండి అని నెత్తిన్నోరు కొట్టుకున్నాను నేనైతే. చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు అది 22,000 అయింది, 7,000 రూపాయలు పెరిగింది వితిన్ స్పాన్ ఆఫ్ 3 months. సో చూసుకోండి ఎలా ఉందో ప్రైజెస్. ఇది రావట్లేదు. దీని తర్వాత K14X అని 14 అని తీసుకొచ్చారు. అసలు దాన్ని వద్దు, అది నన్ను అడిగితే దూరం పడేయండి దాన్ని. సో దాన్ని చూడండి కూడా చూడండి, దాన్ని వదిలేయండి.
ఇవి ఫోన్స్ ఇక్కడ ఉన్నవి నాకు నచ్చినవి అండ్ కొన్ని మంచి ఫోన్స్. అండ్ మొన్న ఒప్పో K13 టర్బో రూ. 28,000 అరౌండ్ 19,000కో ఏమో వచ్చింది డీల్. లూట్ డీల్ వచ్చింది. మొన్న నైట్ చాలామంది లూట్ చేశారు కూడా. మన డిస్కషన్ గ్రూప్‌లో కూడా చాలామంది ఫోటోస్ కూడా షేర్ చేశారు. అలాంటి డీల్స్ వచ్చినప్పుడు పాత ఫోన్‌లైనా అంటే పాతదంటే మరీ 2, 3 ఏళ్ళు కాదు. 6 నెలల క్రితం లాంచ్ అయిన ఫోనే. అలాంటివి వచ్చినప్పుడు లూట్ చేసుకోండి. డీల్స్ ఛానల్ యాక్టివ్‌గా ఉండండి. మీకు అక్కడ ఏదైనా మంచి డీల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. చూసుకోండి. ఇవి 5 మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇవే ఉన్నాయి బెస్ట్ ఆప్షన్స్. ఇంక వేరే ఆప్షన్స్ అయితే నాకేం కనపడలేదు. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.